ఏ సచివాలయాలకు వెళ్ళినా ఆడబిడ్డలకి భయం లేకుండా వెళ్ళగలగాలి. కేవలం సభలంటే మగవాళ్ళు రావడం కాదు, ఆడబిడ్డ 50% ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే దేశం బాగుపడదు. అందుకని మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యలను చెప్పుకునేలా, మీ నాయకులకి మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎంతసేపు మగవారికి అవగాహన ఉంటుంది, ఆడవారికి అవగాహన ఉండదని చాలా మంది ఎక్కువ అనుకుంటూ ఉంటారు. పగడాల వెంకటలక్ష్మి గారిని గుర్తుంది, మాకు కూడా రాని ఐడియా. మేము సమాజం కోసం ఆలోచించి మాకు కూడా రాకుండా ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, అలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే స్థానిక ప్రాధాన్యతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలకి ముందుగా వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను గ్రామ సచివాలయాలకి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా రాలా మీరు ఒక నిమిషం. భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు. చాలా ఆనందం నాకు. కానీ అది నా డబ్బు సంపాదనకు, నా పేరుకో, నా కుటుంబానికి అయితే నాకు ఎప్పుడు ఆనందం కలగాలి. మీరు కూడా సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకునే చేసేది సినిమా. సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, కథ చెప్పడానికి 2.5 గంటలు చాలు. ఒక 3 గంటలు సినిమా తీసేసి అయిపోద్ది. నిజ జీవితంలో అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి, అసలు ఉంటారో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇంత కష్టాల మధ్యలో ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని 2.5 గంటలు కుదించి సినిమా తీసేయచ్చు. అందుకే సినిమాలని నేననే కాదు, ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని 2 విడిచేసి చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్, అకౌంటబిలిటీ. అందుకని మీరు దాన్ని మర్చిపోకండి. మీరు ఓజీ అంటే నా సంతోషమే, మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి, రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు. అందుకని కానీ నేను ఏం కోరుకుంటానని చెప్తాను. ముఖ్యంగా యువతకి ఈ 13,326 పంచాయతీల్లో ఉన్న యువతకి కోరుకుంటా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచించి కథం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి, మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని గుర్తుపెట్టుకున్న యువశక్తి. మహిళలు వచ్చారు రోడ్ల మీదకి, నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే, ఖడ్గతిక్కిన కథ ఉంటుంది కదా, యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపానం గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి. అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు, ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు
దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు, 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేసిండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసిండొచ్చు. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత మహిళా శక్తి లోపల ఉండి ఇది మారాలని మీరు అనుకోకపోతే ఇంత